హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి లైనింగ్, అదేవిధంగా డాట్స్ ఎలా నీట్గా పర్ఫెక్ట్గా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అయితే ఇప్పుడు ఈ డాట్స్ చూసారు కదా, ఈ విధంగా నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. దీని మార్కింగ్ వీడియో కూడా, డాట్స్ మార్కింగ్ వీడియో, కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా మన సైజుని బట్టి, హైట్ని బట్టి, చెస్ట్ లూజ్ని బట్టి ఈ విధంగా డాట్స్ మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అయితే మరీ హెవీ సైజు ఉన్న వాళ్ళకు 3 ఇంచెస్ వెడల్పు, 3 ఇంచెస్ పొడవు పెట్టుకోవచ్చు. కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళకి 2.5, 2 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. 3 రకాలుగా 4 రకాలుగా విభజించుకోవచ్చు అనమాట ఈ డాట్స్ కుట్టుకోవడం అనేది. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం మారవలసి వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పరిచేసి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎదురెదురుగా పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని కింది నుంచి కుట్టుకరండి. కింది నుంచి కుట్టుకొచ్చినప్పుడు ఏంటంటే మనకు లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా అతుకుతుంది అనమాట. ఎట్లాంటి ముడతలు అట్లాంటివి ఏమీ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కింది నుంచి పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. కొంచెం ఒక 1/4 ఇంచు అట్లా ఎక్స్ట్రానే కట్ చేశాను నేను నా కటింగ్ వీడియోలన్నీ చూస్తే మీకు మంచిగా అర్థమవుతుందండి. మంచి పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుందన్నమాట. అర్థం కాకుండా అట్లా ఏముండదు. పర్ఫెక్ట్ కటింగ్ తోటి నేను వీడియోలన్నీ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఒక పాత మంచి ఖర్చు పట్టుకొని మంచిగా నీట్గా జాయిన్ చేయండి. ముడతలు అనేవి లేకుండా పెట్టుకొని చూసుకొని నీట్గా జాయిన్ చేసేయండి. కావాల్సినంత స్లోగానే చూపిస్తున్నాను నేను, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ బ్లౌజులే కుట్టే వాళ్ళకి అంత స్పీడ్గా పెట్టేసి మనం చూపిస్తే వాళ్ళు కంగారు పడతారు. అట్లాంటి వాళ్ళకు అని చెప్పేసి నేను ఇట్లా స్లోగా చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా స్లోగా మంచి నీట్గా ఈ మూలల దగ్గర కూడా నీట్గా ముడత అనేది రాకుండా ఇట్లా పట్టుకొని 2 చేతులు పని చేయాలి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా 2 చేతులు మన బ్లౌజ్ పైనే ఉండాలన్నమాట. అట్లా పెట్టేసుకొని నీట్గా కుట్టండి. ఇలా కుడితే మంచి ముడతలు అనేవి లేకుండా నీట్గా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. అయితే ఇప్పుడు ఈ విధంగా నేను జాయిన్ చేసేసుకున్నాను అనమాట. జాయిన్ చేసేసుకొని ముడతలు అనేవి లేకుండా చూసుకొని పెట్టుకొని మంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు డాట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకోండి. ముడతలు అనేవి లేవు చూసారా, ఈ విధంగా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని డాట్స్ అనేవి పెట్టుకోండి. ఈ విధంగా మధ్యలోకి షోల్డర్ అనేది మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఈ కొన ఉంది కదా, ఈ కొన దగ్గర మంచి ఇట్లా నీట్గా వచ్చేటట్టుగా పట్టుకోండి. 2 కొనాలు ఒకటే సమానం రావు. మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనమే అనుకోవాలన్నమాట. 2 కొనాలు సమానంగా అనుకోవాలి. అనుకొని డాట్ స్టిచ్చింగ్ అనేది వేయండి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి పెద్ద పని ఏమీ ఉండదన్నమాట. ఆ మార్కింగ్ మీద స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మార్కింగ్ కనుక కరెక్ట్గా లేకపోయినా కూడా ఒకవేళ ఇప్పుడు కూడా సర్చ్ చేసుకొని కుట్టొచ్చు అనమాట. మార్కింగ్ పర్ఫెక్ట్గా ఉంటే దాని మీదనే కుట్టేసేయచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఈ కొన ఉంది కదా, ఈ కొన పట్టుకొని ఈ విధంగా ఈ చంకలోకి ఇట్లా పట్టుకోండి. చంకలోకి ఇట్లా పట్టుకొని ఇవి కూడా 2 సమానంగా అనుకోండి. సమానంగా అనుకొని స్టిచ్ చేసేయండి. సమానంగా రావు మనకి, ఎప్పుడైనా మనమే అనుకోవాలన్నమాట. అనుకొని కుట్టాలి. మళ్ళీ ఎక్కువ తక్కువలు కూడా అట్లాగా ఎట్లా వచ్చింది అట్లా కూడా కుట్టొద్దు. సమానంగా అనుకొని మన చేతులతోటి ఈజీగా ఇట్లా కుట్టేసేయాలన్నమాట. డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే కనుక మీకు ఇంకా తిరుగు ఉండదండి టైలరింగ్లో. పర్ఫెక్ట్గా డాట్స్ అనేవి కుడితే కనుక గిరాకీ మంచిగా వస్తుందన్నమాట. మెయిన్గా లేడీస్ చూసేది డాట్స్ పర్ఫెక్ట్గా వస్తేనే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే చూస్తారనమాట. చూడండి ఎంత మంచిగా ఇట్లా నిలబడిందో. నేను మామూలుగా జస్ట్ ఇట్లా 2 డాట్స్ వేసాను అంతే, ఇంకా 3వ డాట్ కూడా వేయలేదు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. బ్రా కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ అనేది. ఈ విధంగా వేసేసుకోండి. ఈ డాట్ ఉక్స్ల పట్టి, కాజల పట్టి డాట్ కూడా ఈ విధంగా నీట్గా వేసేసుకోండి. ఇది ఎక్కువ వెడల్పు ఎక్కువ పొడవు అవసరం లేదనమాట. చిన్నగా వేస్తే సరిపోతుంది. మనకి ఎక్కువ పొడవు వేసినా కూడా మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది అట్లా కాకుండా చిన్నగా 2 ఇంచుల పొడవుతోటి ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టేసి వెడల్పుతోటి వేసుకోండి. ఈ 4th డాట్ అనేది కూడా మీరు పడితే వేసుకోండి, పట్టకపోతే అవసరం లేదు. నేనైతే ఇప్పుడు వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇది 5 ఇంచెస్ పొడవు పెట్టుకోండి. ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టండి దీనికి కూడా. ఈ విధంగా డాట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే
మంచిగా లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కూడా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. డాట్స్ అనేవి ఇంత పర్ఫెక్ట్గా మంచిగా మీరు ఫస్ట్ బ్లౌజ్కే వేయగలుగుతారనమాట. ఈ టిప్స్ అనేవి పాటించి మీరు డాట్స్ వేయడం నేర్చుకుంటే కనుక. ఇప్పుడు చూసారు కదా, మీ కళ్ళ ముందే నేను కుట్టి చూపించాను. ఈ విధంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.